హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ, పచ్చి కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఉప్పు, పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ మరియు నూనె. ఇప్పుడు తయారు చేసే విధానం ఎలాగో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు కాస్త నూనె వేసి దానిలో నూనె వేడైందండి. ఇప్పుడు దాంట్లో జీలకర్ర, ఆవాలు కాస్త ఎక్కువ వేసుకున్నాము. ఇప్పుడు మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి మన రుచికి తగినట్టండి. నేను ఇది నా టేస్ట్కి తగ్గట్టు వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఇంగువ, ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నామండి. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నామండి. దానిలోనే మన మామిడికాయ ముక్కలు, మన పచ్చి కొబ్బరి ముక్కలు, తగినంత ఉప్పు, ఇది మనం మిక్సీలో బాగా బ్లెండ్ చేసుకున్నామండి. మనం ఇలా పచ్చి కొబ్బరిని ఇంకా మామిడికాయని బాగా పేస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకొని పోపు పెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయ ఇలా నల్ల కొట్టుకొని వేసుకున్నాం. కరివేపాకు వేసి బాగా ఇది మన పచ్చడిలోకి కలుపుకున్నామండి. పోపు కలుపుకున్న తర్వాత మనం మామిడికాయ పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అండి. దీన్ని మనం అన్నంలోకి, రోటీకి కాంబినేషన్లో తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.